ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్లో భారీ పేలుళ్లు, అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ అటాక్స్. ఇరాన్ ప్రభుత్వ మీడియాపై దాడి, భయంతో పరుగులు తీసిన యాంకర్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరం అవుతున్నాయి. ఇజ్రాయెల్ క్షిపణులు ఇరాన్లోని పలు ప్రాంతాలపై, ముఖ్యంగా రాజధాని టెహ్రాన్పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వ మీడియాపై కూడా దాడి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు భీకరంగా సాగుతోంది. గల్ఫ్ దేశంపై తమకు సంపూర్ణ వైమానిక ఆధిపత్యం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు మరింత ఉధృతమయ్యాయి. ముందుగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారు 11 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రతీకార చర్యలకు దిగిన ఇజ్రాయెల్ గగనతలం నుంచి ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే టెహ్రాన్లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి చేసింది. లైవ్ లో న్యూస్ రీడర్ సహార్ ఇమామి వార్తలు చదువుతున్న సమయంలో వార్తలతో పాటు భవన శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. యాంకర్ వెనుక ఉన్న స్క్రీన్ అంతా తెగిపోయింది. దీంతో తీవ్రంగా భయపడిపోయిన సహార్ ఇమామి వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. ఇక ఈ పేలుడు కారణంగా భవనంలో చాలా భాగం ధ్వంసమైంది. అయితే బాంబు దాడి జరిగిన వెంటనే IRIB ప్రత్యక్ష ప్రసారాలను తిరిగి ప్రారంభించింది. తమ కార్యాలయాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ ఇది దుశ్చర్య, యుద్ధ నేరమని పేర్కొంది. తమ ప్రజలపై భీకర దాడులతో దారుణాలకు తెగబడుతున్న ఇజ్రాయెల్ పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇజ్రాయెల్ సైనిక చర్యలతో ఇస్లామిక్ విప్లవాన్ని, ఇరాన్ స్వరాన్ని అణిచివేయలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే దాడి చేయడానికి గంట ముందు ఇరాన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్ పై జరిగిన దాడికి తామే కారణమని ప్రకటించుకుంది. ఇరాన్ నియంతృత్వం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని చెప్పారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జా. అంతేకాదు టెహ్రాన్ లక్ష్యంగా భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ పౌరులపై నియంత దాడులు చేస్తున్నట్లుగా, టెహ్రాన్ నివాసితులకు హాని కలిగించే ఉద్దేశం తమకు లేదని, అయితే నియంతృత్వానికి టెహ్రాన్ నివాసితులు మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదని చెప్పింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ క్రమంలోనే టెహ్రాన్ నుంచి సాధారణ ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. గతంలో గాజా, లెబనాన్లోనూ అటాక్స్ చేయడానికి ముందు ఇజ్రాయెల్ సైన్యం ఇటువంటి హెచ్చరికలే జారీ చేసింది. కాగా టెహ్రాన్ 3వ నంబర్ జిల్లాలో టీవీ, రేడియో ఛానళ్లతో పాటు ఇరాన్ కార్యాలయం కూడా ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 3.5 లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా టెహ్రాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు ఇరాన్లోని అణు స్థావరాలను సమూలంగా నాశనం చేసి తీరుతామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో దాన్ని చేసి చూపిస్తామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరు దేశాల్లోని ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.